హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీదేవి రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వీడియో ఏంటంటే ఫారం కోడి కూర బిర్యానీ. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. దానిలో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అవి మగ్గిన తర్వాత చికెన్ వేసుకుని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చికెన్ మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ రానివ్వాలి. ఆ విజిల్స్ వచ్చాక ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు ఆ గుడ్లు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అవి ముందే వేస్తే పగిలిపోతే కూర అంతా నీచువాసన వస్తుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. ఎక్కువగా కలపొద్దు, గుడ్లు విడిపోతాయి. ఆ తర్వాత మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, దగ్గర పడే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలి. మన బిర్యానీకి ముందుగా గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుని జీడిపప్పు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా మగ్గాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపాలి. అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. నేను రైస్ 2 గ్లాసులన్నర తీసుకున్నాను. రైస్ కూడా అందులో వేసుకుని బాగా వేపాలి. నేను మామూలు రైసే తీసుకున్నాను. అవి బాగా వేపిన తర్వాత 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం,
వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. నేను ఈ బిర్యానీని రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. నాకు 15 నిమిషాలు టైం పట్టింది. మధ్యలో మూత తీసుకుని దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అంతే, మన బిర్యానీ రెడీ. బిర్యానీ ఇంకా ఫారం కోడి కూర. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.